శివాజీదే కరెక్ట్. హ్మ్. అలాగే చెయ్యాలి. అనసూయ గారి గురించి ఏం మాట్లాడతారు? మనసయ్య గారిది పద్ధతి కాదు. హ్మ్. ఆవిడ చెప్పడం రాంగ్. హ్మ్. అంటే అలా ఒక సెలబ్రిటీ అయ్యుండి అలాంటి చిన్న చిన్న బట్టలేసుకున్న వీడియోలు చూస్తూ ఉంటే ఓకే సెలబ్రిటీస్‌కి ఓకే గానీ కామన్ పీపుల్స్ కొంచెం పేరెంట్స్ నేర్పాలి కానీ పేరెంట్స్కి పిల్లలు నేర్పకూడదు. హ్మ్. అది సార్ మీరేం చెప్తారు? ఎక్కడికో ఫంక్షన్‌కి వెళ్తున్నట్టున్నారు. ఇష్యూ అదే శివాజీ గారు చెప్పింది అయితే 100% కరెక్ట్. ఇప్పుడు మనం ప్రతి ఒక్కరిని మనం కామెంట్ చేయట్లా. ఇప్పుడు మన లేడీస్ ఫుట్బాల్లో వాళ్ళు ఆల్ వరల్డ్ గెలిచారు వాళ్ళు. వాళ్ళు నిక్కర్లు వేసుకుని షార్ట్లు వేసుకుని తిరుగుతున్నారు. వాళ్ళని ఎవరిని కామెంట్ చేయట్లేదుగా. ఎంత డీసెంట్గా ఉంటున్నారు కదా. సానియా మిర్జా గారు ఉన్నారు. ఆమె నిక్కర్ వేసుకుని గేమ్స్ అది ఆడుతున్నప్పుడు వాళ్ళని ఎవరికి కామెంట్ చేయట్లే కదా. సో దట్ ఆల్ డిపెండ్స్ ఆన్ అవర్ కల్చర్ అండ్ అవర్ డిగ్నిటీ అండ్ అవర్ మెయింటెనెన్స్. దట్ విల్ బీ దాన్ని బట్టే ఉంటుంది ఏదైనా సరే. అంటే శివాజీ గారు అవేర్నెస్ క్రియేట్ చేయడంలో తప్పేం లేదు. లేదంటే కనుక ఈ విచ్చలవిడితనం అనేది అట్లా కంటిన్యూ అయిపోతూ ఉంటుంది. ఆయన చాలా నిదానంగా జాగరూకతతో మాట్లాడారు. దాంట్లో తప్పేం లేదు. దాన్ని పాజిటివ్గా తీసుకోవాలి కానీ నెగిటివ్గా తీసుకోవాల్సిన అవసరం ఎట్టి పరిస్థితుల్లో లేదని చెప్పి అనిపిస్తుంది. అనసూయ గారికి ఏం చెప్తారు? అనసూయ గారు ఆమె దట్స్ వాట్. మీరు మూవీస్లో మీరు యాక్ట్ చేసుకోండి, లేకపోతే మీ ఇంట్లో 4 గోడల మధ్య మీరు యాక్ట్ చేసుకోండి. అవి అట్లా అదే డ్రెస్తో మీరు పబ్లిక్లో తిరుగుతారంటే ఒప్పుకోరు కదా. ప్రతి వాళ్ళు పిల్లలందరూ కూడా వీళ్ళని కాదు బయట అందరూ అలాగే ఉంటారని ఒకళ్ళని చూసి ఒకళ్ళు మనం పద్ధతులు నేర్పించినా వాళ్ళకి అర్థం కావట్లేదు. అంటే అంత బియాండ్ వెళ్ళిపోయారు పిల్లలు. అనసూయ గారు ఒక ప్రోగ్రాంలో ఏదో ఈవెంట్కి ఏదో ఓపెనింగ్కి వచ్చినప్పుడు నేను చూశాను న్యూస్లో. ఆవిడ పద్ధతిగా వచ్చారు అప్పుడు. కానీ జనాలందరూ దృష్టి ఎలా ఉంటుంది, నువ్వు పద్ధతిగా ఉన్న ముందు నుంచి నిన్ను అలా చూసి వాళ్ళందరూ ఎగబడి కామెంట్ చేస్తున్నారని ఈవిడేదో రివర్స్లో మాట్లాడారు. మమ్మల్ని అలా అంటున్నారా ఇలా అంటున్నారా అంటే అదే ఇప్పుడు మా బ్రదర్ చెప్పినట్టు నువ్వు ఉండే విధానాన్ని బట్టి నేను అలాగే ఎక్స్పెక్ట్ చేస్తారు, అలాగే అంటారు. నువ్వు ఇప్పుడు పద్ధతిగా ఉన్నంత మాత్రాన అలా కాదు కదా. కొంచెం తను కూడా బయటకు వచ్చినప్పుడు కొద్దిగా అవన్నీ బయటకు రాకుండా తన వరకు తనుంటే ఓకే. తనని కాదండి, తనని కాదు, అందరూ అలాగే ఉన్నారు కదా. అది మరి అందరూ చాలామంది వరకు అలాగే బిహేవ్ చేస్తున్నారు కదా. అది కూడా రాంగే కదా. అలా ఉండొద్దు కదా. కొంచెం వాళ్ళకి మనం నేర్పించుకునేట్టు ఉండాలి కానీ మనకి వాళ్ళు నేర్పించేట్టు ఉండకూడదు కదా. అదే థ్యాంక్ యూ మ్యామ్.